రైట్. ఈ సందర్భంలో మనం వాక్యం నేర్చుకుందాం. వాక్యం విన్నప్పుడు కూడా మీరు మ్యాండేటరీగా వినకండి. అంటే మ్యాండేటరీ అంటే వినాలి కాబట్టి, వెళ్ళాలి కాబట్టి అని అలా కాకుండా దేవుడు నాకేం చెప్తున్నాడు అనేది మనసులో పెట్టుకుని ఆలకించండి. అప్పుడు మీకు మేలు జరుగుతుంది. రెండోది, ఎప్పుడు వదులుతాడా అని ఎప్పుడు మనసులో అనుకోకండి. ఎప్పుడు అయిపోద్దా అని ఎప్పుడు అనుకోకండి. అది మంచి మనసు, మంచి పద్ధతి కాదు. నాకు తెలుసు, వదిలే టైం నాకు తెలుసు, అప్పుడు వదిలేస్తూ ఉంటాను. ఎందుకంటే నేను కూడా చాలా దూరం వెళ్ళాలి. మనల్ని ఈ లోకంలో బాగు చేసేవారు ఎవరైనా ఉన్నారు అంటే దేవుని వాక్యమే తప్ప మనల్ని ఈ లోకంలో ఎవరు ఆదరించిన వాళ్ళు లేరు, బాగు చేసిన వాళ్ళు లేరు. కాబట్టి మీరు నేను చెప్పే ఈ వాక్యాన్ని ఆనవాయితీగా చెప్తున్నాడు అనుకోకండి. ఇది దేవుని వాక్యం. దేవుడు చెప్పమన్నాడు, నేను చెప్తున్నాను. ఏం చెప్పమన్నాడో నేనేం చెప్తున్నానో మీరు అబ్జర్వ్ చేసి చెవుల ఆరా విని మనసు నిండా నింపుకొని సంతోషంతో, ఆనందంతో, ఆత్మీయతతో ప్రభు యొక్క సన్నిధులు మీరు ఎదగండి. ఓకేనా? రైట్. యేసు ప్రభు 2024 సంవత్సరాల క్రితం భూలోకానికి వచ్చాడు. 2024 సంవత్సరాల క్రితం భూలోకానికి వచ్చాడు. ఆయన దేవుడు, ఆయన దేవునితో సమానుడు. ఆయన దేవుని యొద్ద ఉన్నాడు. ఆయన దేవుని యొద్ద ఉన్నాడు, దేవునితో సమానుడై ఉన్నాడు. ఆయన సంపూర్ణమైన దేవత్వం కలవాడు. అయితే ఆయన శరీరాన్ని ధరించి భూమి మీదకి వచ్చాడు. మీరు యోహాను సువార్త చదివితే యోహాను యేసు ప్రభువుకు సంబంధించి అద్భుతమైన ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఆ యోహాను సువార్త చదివితే ఎవరు ఎవరితో గుద్దులాడుకోవాల్సిన అవసరమో లేదు, ఎవరు ఎవరితో డిబేట్లు చేయవలసిన అవసరమో లేదు. క్లియర్గా రాశాడు అపోస్తలుడు. ఎందుకంటే మీకు నాకు తెలియకపోవచ్చు, కానీ యేసు ప్రభువుతోనే కలిసి ఉన్న యోహానికి యేసు ప్రభు గురించి బాగా తెలుసు. ఆయన చెప్పిందే సత్యం. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో ఏం రాసి ఉంది అంటే, ఆది అందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఓకేనా? ఆది అందు ఎవరున్నారు? వాక్యం ఉంది. వాక్యం ఎవరి యొద్ద ఉన్నాడు? దేవుని యొద్ద ఉన్నాడు. వాక్యం ఏమై ఉన్నాడు? దేవుడై ఉన్నాడు. అలా చెప్పితే మేధావులు అయితే మీకు ఇద్దరు దేవుళ్ళా అని అడుగుతున్నారు. అక్కడ ఇద్దరు దేవుళ్ళని రాసి లేదు. క్రైస్తవులకి ఇద్దరు దేవుళ్ళని అక్కడ రాసి లేదు. కానీ ఆది యందు ఎవరెవరు ఉన్నారో, ఎలా ఉన్నారో, ఏమై ఉన్నారో అని అక్కడ రాసి ఉంది. ఓకేనా? అప్పుడు 14వ వచనం చదవండి. ఆ వాక్యమే ఏ వాక్యము? ఆది యందు దేవుని యొద్ద ఉన్న వాక్యము, దేవుడై ఉన్న వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా. రైట్. ఇప్పుడు వాక్యము అయి ఉన్న ఆయన ఎలా వచ్చాడంటే భూలోకానికి శరీరధారిగా వచ్చాడు. ఆయన ఎవరు? యెహోవా కాదు. ఆయన ఎవరు? వాక్యం అయి ఉన్న దేవుడు. ఓకేనా? యెహోవాయే యేసు కాడు. యెహోవా దేవుడు ఉన్నాడు. ఇప్పుడు భూమి మీదకి ఎవరిని పంపించాడు? ఆయన కుమారుణ్ణి పంపించాడు. ఓకేనా? ఇప్పుడు ఎలా పంపించాడు, ఎలా వచ్చాడు అంటే శరీరాన్ని ధరించి వచ్చాడు. ఎలా వచ్చాడు? శరీరాన్ని ధరించి వచ్చాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో అందరూ తీశారా? నిరాక్షేపముగా దైవ భక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడిగా ప్రత్యక్షుడాయను, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు నొందెను, దేవదూతలుగా కనబడెను, రక్షకుడని జన్మలలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడైను. అయిపోయాడా? ఆయన ఎలా వచ్చాడని రాశాడు మళ్ళీ పౌలు. ఎక్కడ? శరీరధారిగా వచ్చాడు, సశరీరుడిగా వచ్చాడు. వచ్చాడా? భూమి మీద ఉన్నటువంటి అందరు మానవులు పుట్టినట్లు ఆయన పుట్టి భూమి మీద ఉన్నటువంటి సమస్త పాపనరులు లాంటి వాడే ఆయన. అయితే ఆయన శరీరధారిగా వచ్చాడు అని అనేక సార్లు రాయవలసిన అవసరము ఉండదు.
ఆ పాయింట్ మీకు అర్థం అవ్వలేదు. నేను వచ్చినట్టు మీరు వచ్చినట్టు మనలాగా మనుషులందరూ పుట్టినట్లు ఆయన కూడా మనలాంటోడు అయితే ఆయన సశరీరుడు, శరీరాన్ని ధరించి వచ్చాడు. ఆయన శరీరధారి అని ప్రత్యేకంగా ఆయన కోసం రాయవలసిన అవసరము లేదు. మోషే కోసం అలా రాశారా? ఏలియా కోసం అలా రాశారా? దావీదు కోసం అలా రాశారా? దానియేలు కోసం అలా రాశారా? ఏ నరుడు కోసమైనా అలా రాశారా? శరీరాన్ని ధరించి నరుడయ్యాడని రాయలా. మరి యేసు ప్రభు కోసమే ఎందుకు అలా రాశారు అంటే ఆయన శరీరాన్ని ధరించక ముందు ఆది అందు ఏమై ఉన్నాడో? వాక్యమై ఉన్నాడు. వాక్యమైన వాడు ఎక్కడ ఉన్నాడో? దేవుని యొద్ద ఉన్నాడు. దేవుని యొద్ద ఉన్నవాడు ఏమై ఉన్నాడో? దేవుడై ఉన్నాడు. కాబట్టి ఆయన గురించి మాత్రమే శరీరధారి అని, శరీరాన్ని ధరించి వచ్చాడని ప్రత్యేకంగా రాశారు అంటే దేవుడు నరుడయ్యాడు. దేవుడు ఏమయ్యాడు? నరుడయ్యాడు. కాబట్టి ఆయన కోసం ప్రత్యేకంగా రాయవలసి వచ్చింది. తర్వాత ఆయన మనుష్య కుమారుడని పిలువబడ్డాడు, దాసుడని పిలువబడ్డాడు, రిక్తుడని పిలువబడ్డాడు, దీనుడని పిలువబడ్డాడు, సాత్వికుడని పిలువబడ్డాడు. ఇక శరీరాన్ని ధరించి వచ్చిన తర్వాత రకరకాల పేర్లతో ఆయన పిలువబడినట్టు గ్రంథంలో రాస్తుంది. ఆయన 2024 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చాడా? వచ్చినటువంటి కారణం వేరు. వచ్చినటువంటి కారణము వేరు. లూకాసు వార్త 19:10లో లూకాసు వార్త 19:10లో ఆయన వచ్చినటువంటి కారణం ఉంది. చదవండి. నశించిన దానిని వెతకి రక్షించుటకు మనుష్య కుమారుడు రైట్. ఎందుకు వచ్చాడట? ఆయన శరీరాన్ని ధరించి భూమి మీదకి రావడానికి గల కారణం ఏంటి? ఒకటి, నశించిన దానిని వెతకి రక్షించాలని వచ్చాడు. నిద్రపోకూడదు. నశించిన దానిని వెతక రక్షించడానికి వచ్చాడు. ఏది నశించిపోతుంది? దేహమా, ఆత్మ? నరులలో ఆత్మ ఒకటి ఉన్నది కదా, లేదా? కాబట్టి దేనికోసం వచ్చాడు? ఆత్మ నశించిపోతుంది కాబట్టి నశించిన దాన్ని వెతక రక్షించడానికి వచ్చాడు. ఆయన చెప్పాడు, నీతిమంతుల కోసం నేను రాలేదన్నాడు, ఆరోగ్యం గలవారి కోసం నేను రాలేదన్నాడు, నశించిన వారి కోసమే నేను వచ్చానన్నాడు. ఆయన వచ్చిన కారణం అది. 2, మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయము, మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చునను వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది అయి ఉన్నది. ఎందుకు వచ్చాడు? పాపులను రక్షించడానికి వచ్చాడు. ఓకేనా? 2వ కారణం అది. మీకు అర్థం అవ్వాలి ఇవి. ఇవాళ యేసు ప్రభు ఎందుకు వచ్చాడో, యేసు ప్రభు దగ్గరికి నువ్వెందుకు వచ్చావో అనే విషయం తెలియకుండా అనేక మంది మేము క్రైస్తవులు అని చెప్పుకుంటున్నారు. అసలు ఆయన ఎందుకు వచ్చాడనేది నీకు స్పష్టంగా తెలిస్తే అప్పుడు నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళొచ్చు. కారణం తెలిసి వెళ్తావు. లేకపోతే నీ విశ్వాసం ఎలా వేస్ట్ అయిపోద్ది. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం. కొరింథీయులకు పౌలు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదట్లో ఇలాగన్నాడు, సహోదరులారా, నేను మీ వద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యంతో గాని జ్ఞాన అతిశయంతో గాని దేవుని మర్మమును మీకు ప్రకటించుటకు వచ్చిన వాడను కాను. నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప
మరి దేనిని మీ మధ్య ఎరుకుందని నిశ్చయించుకుంటునే. ఎందుకు వచ్చాడు? సిలువ వేయించుకోవడానికి వచ్చాడు. కారణం నెంబర్ 3. ఎందుకు వచ్చాడు ఆయన? సిలువ వేయించుకోవడానికి వచ్చాడు, మరణించడానికి వచ్చాడు. ఓకేనా? కారణాలు చెప్తున్నాను మీకు నేను సింపుల్గా. మరణ శాసనం ఎక్కడుండెనో అక్కడ మరణ శాసనం రాసిన వాని మరణము అవశ్యం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 16వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము మరణ శాసనం ఎక్కడుందో అక్కడ మరణ శాసనము రాసిన వాని మరణము అవశ్యం. రాసిన వాడు మరణించితేనే గాని శాసనం చెల్లుతుంది. రాసిన వాడు మరణించకపోతే శాసనం చెల్లదు. రైట్. మరణ శాసనం అంటే ఏంటి? క్రొత్త నిబంధన. మరణ శాసనం అంటే క్రొత్త నిబంధన. ఓకేనా? ఆయన మరణించితేనే శాసనం అమల్లోకి వస్తుంది. ఆయన మరణించకపోతే అమల్లోకి రాదు. మీకు అర్థమైందో లేదో? శాసనం రాసేసాడు, అది అమల్లోకి రావాలంటే ఆయన ఏమవ్వాలి? ప్రాణం పెట్టాలి. మీరు మీ ఆస్తి వీలునామా రాశారు, మీరు బ్రతికున్న అన్నాళ్ళు దాన్ని ముట్టడానికి ఎవరికి అధికారము లేదు. మీరు ఎవరి కోసం అయితే అది రాశారో ఆ రాసిన మీరు చనిపోతే అప్పుడు అది అమల్లోకి వస్తుంది. వాళ్ళకి అది సొత్తు అవుతుంది. అది ఎందుకు వచ్చాడు? మరణ శాసనం రాశాడు కదా, ఆ రాసిన శాసనం అమల్లోనికి రావాలంటే ఆయన ఏమవ్వాలి? మరణించాలి. ఆయన మరణించకపోతే శాసనము చెల్లుబాటు అవుతాం. ఆయన రావడానికి కారణం అది. 1 కొరింథీ పత్రిక 11:25లో ఇది నా రక్తం వలనైనా అది మరణ శాసనం. ఇప్పుడు ఎవరి రక్తం వల్ల అమల్లోకి వచ్చింది? క్రీస్తు రక్తం వలన మరణ శాసనం అంటే క్రొత్త నిబంధన అమల్లోకి వచ్చింది. ఆయన రావడానికి కారణం అది. ఆయన రావడానికి కారణం అది. క్రొత్త నిబంధన చేయాలి. వాగ్దానం ఉంది, నేను ఇశ్రాయేలు ఇంటి వారితోనూ యోధా వారితోనూ క్రొత్త నిబంధన చేయి దినములు వచ్చుచున్నాయని దేవుడు ఇర్మియాతో ఇశ్రాయేలీయులకు ప్రకటించిన క్రొత్త నిబంధన చేయడానికి, ప్రాణం పెట్టడానికి వచ్చాడు. ఆయన మరణించకపోతే క్రొత్త నిబంధన చేయడానికి అవకాశము లేదు. క్రొత్త నిబంధన లేకుండా భూజనులు దేవుని దగ్గరికి వచ్చే అవకాశమే లేదు. క్రొత్త నిబంధన లేకుండా ఏ మానవుడు దేవునితో సహవాసం చేయలేడు. క్రొత్త నిబంధన లేకుండా ఏ మానవుడిని దేవుడు అంగీకరించడు. క్రొత్త నిబంధన లేకుండా ఏ నరుడు పరలోకానికి వెళ్ళే అవకాశమే లేదు. అట్టి క్రొత్త నిబంధన ఎవరి రక్తంతో చేయబడింది? అందుకొచ్చాడు ఆయన. మరి మీరు ఎందుకు వచ్చారు యేసు ప్రభు దగ్గరికి అనేది నా ప్రసంగం అన్న ఈ వీడియో విన్నోళ్ళు కానీ, లేదా ఈ ఎవరైనా ఇంకా సత్యం తెలియని వాళ్ళు కానీ ఉన్నట్లయితే ఎప్పటికైనా వారి మనోనేత్రాలు వెలిగింపబడితే సంతోషం. ఇక్కడ ఒక మాట ఉంది, 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం. ఇందాక చదివించాను, మీరు మూసారేమో. సిలువ వేయబడిన క్రీస్తుని మేము ప్రకటించాం అన్నాడు. తర్వాత మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకోవద్దు. చాలండి. మీ విశ్వాసం దేన్ని ఆధారం చేసుకోకూడదు. కాబట్టి మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకుంటే యేసు ప్రభు ఎందుకు వచ్చాడో నీకు తెలియదు అనమాట. అప్పుడు నువ్వెందుకు వచ్చావో నీకు అర్థం అవ్వలేదు. కాబట్టి మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకోవద్దు. ఆయన వచ్చిన కారణం ఏంటో తెలుసుకోండి అని చెప్పాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయము 21వ వచనం. నేను ఒకటి చెప్తున్నాను అనుకుంటున్నారు మీరు మనసుల్లో. మత్తయి సువార్త 11వ అధ్యాయం 21వ వచనం. క్షమించండి, 16:21. అదే, అప్పటి నుండి తాను యెరూషలేముకు పెద్దల చేత, ప్రధాన యాజకుల చేత, అపోస్తలుల
శాస్త్రుల చేత అనేక హింసలు పొంది చంపబడి మూడో దినములు లేచుట అగత్యమని రైట్ ఎందుకు వచ్చాడు? చంపబడిన తరువాత సమాధి చేస్తే మూడో దినాన్న తిరిగి లేస్తాడు. పునరుత్థానం ఉంది మానవులకి అని చెప్పడానికి వచ్చాడు. నువ్వెందుకు దేవుడి దగ్గరికి వచ్చావో యేసుప్రభు దగ్గరికి వచ్చావో అనేది నీకు క్లారిటీ లేకపోతే నీ విశ్వాసం వ్యర్థం, నీ భక్తి వ్యర్థం, మీ చందా వ్యర్థం, మీ సమయం వ్యర్థం, మీ ప్రార్థనలు వ్యర్థం, మీకు కలిగినవన్నీ వ్యర్థం. ఎందుకంటే పాయింట్ దగ్గరికి రాలేదు, సత్యం దగ్గరికి రాలేదు. అక్కడ స్పష్టంగా చెప్పాడు ఆయన నోటితో ఆయనే, యెరూషలేము వెళ్తున్నాను, పెద్దలు ప్రధాన యాజకులు శాస్త్రులు చాలా మంది నన్ను పట్టుకొని కొట్టి హింసించి చంపేస్తారు, చంపేసిన తర్వాత సమాధి చేస్తారు, సమాధి చేసిన తర్వాత మూడో దినాన నేను తిరిగి లేస్తానని చెప్పాడు. అంటే మృతులకు ఏముందని చెప్తున్నాడు? మృతులకు పునరుత్థానం ఉంది అని చెప్పడానికి వచ్చాడు. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము, మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం. యేసుప్రభు వచ్చిన ఉద్దేశం అది. 20వ వచనం, ఎప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి రైట్. మృతులకు ఏముంది? మృతులకు పునరుత్థానం ఉంది. ఇవాళ నువ్వు చస్తే రేపు ఆయన వచ్చినప్పుడు నేను లేపుతాడు. అది విశ్వాసం. ఇవాళ నీ చావు నీకు అంతం కాదు, ఇవాళ నీ మరణము నీకు ముగింపు కాదు, ఇవాళ నీ చావుతో నీ జీవితం అంతమైపోలేదు అన్నది మానవ జాతికి ప్రాక్టికల్గా బోధించడానికి ఆయన చనిపోయి సమాధి చేయబడి మూడో దినాన్న తిరిగి లేచాడు. అవునా? ఒకవేళ అలాగ జరగకపోతే సమస్తము వ్యర్థమే, వ్యర్థమే, వ్యర్థమే. అవునా? కాబట్టి ఎందుకు వచ్చాడు ఆయన? 29వ వచనం చదవండి. ఇట్లు కాని ఎడల మృతుల కొరకైన బాప్తిస్మం పొందువారు ఏమి చేతురు? మృతులు ఎలాగో మృతులు ఏమాత్రమును లేపబడని ఎడల మృతుల కొరకు బాప్తిస్మం పొందను. మరియు మేము గడి గడికు ప్రాణభయముతో ఉండనేలా సహోదరులారా, మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు మిమ్మల్ని గురించి మాకు కలిగి ఉన్న అతిశయము తోడు నేను దినదినము చనిపోతున్నానని చెప్తున్నాను. కాబట్టి యేసు ప్రభు వారు ఎందుకు వచ్చారు భూలోకానికి? 2024 సంవత్సరాలు అయింది. ఆయన ఎందుకు వచ్చాడో కారణాలు బైబిల్లో ఉన్నాయి. ఓకేనా? మృతులకు ఏముంది? మృతులకు పునరుత్థానం ఉంది అని చెప్పడానికి వచ్చాడు ప్రాక్టికల్ గా. ఎలా ప్రాక్టికల్ గా చెప్పాడంటే ఆయన చంపారు, సమాధి చేశారు, మూడో దినాన తిరిగి లేచాడు. కాబట్టి మృతులు అక్షయులుగా లేపబడతారు. మృతులు ముగింపు జీవితం కలిగిన వారు కారు. మృతులను లేపడానికి దేవుడు శక్తిమంతుడని రుజువుపరచడానికి మానవ జాతికి ఒక ప్రాక్టికల్ లెసన్ నేర్పడానికి యేసు ప్రభు భూమి మీదకి వచ్చాడు. ఓకేనా? ఇలాంటి కారణాలు అనేక కారణాలు ఉన్నాయి. ఇప్పుడు మత్తయి సువార్త 16వ అధ్యాయం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం. నీవు పేతురువు. పేతురువు నీవని ఎందుకు అన్నాడు? దాని ముందు వచనం చదవండి, 15వ వచనం చదవండి. సీమోను పేతురు యేసు ప్రభు గురించి ఏం చెప్పాడంటే, నీవు సజీవుడు ఒక దేవుని కుమారుడు అయినా క్రీస్తు అని పేతురు చెప్పాడు. నీవెవరు అని అడిగితే ఏం చెప్పాడు? నీవెవరు, నేను ఎవరని అడిగితే యేసు ప్రభు ఏం చెప్పాడు? యేసు ప్రభు గురించి పేతురు ఏం చెప్పాడు? నీవు క్రీస్తువి అన్నాడు. నీవెవరు? నీవు క్రీస్తువే అని పేతురు చెప్పాడు. అవునా? నీవు క్రీస్తువి అనే సత్యాన్ని పేతురు చెప్పినప్పుడు యేసు ప్రభు ఏమన్నాడంటే, సీమోన్ బర్యోనా నీవు ధన్యుడు, పరలోకమందున్న నా తండ్రి ఈ విషయాన్ని నీకు బయలుపరిచాడు కానీ నరులు నీకెవరు బయలుపరచలేదు. ఈ విషయాన్ని నువ్వు రహస్యంగా ఉంచు అని చెప్పాడు. చెప్పి ఏమని చెప్పాడు? 20వ వచనం చూడండి. అటు పిమ్మట తాను క్రీస్తు అని ఎవరితోనూ చెప్పవద్దని ఆయన తన శిష్యులకు ఖండితంగా
రైట్. ఆయన క్రీస్తు అని అనేకులకు తెలీదు. ఎవరికి తెలిసింది? శిష్యులకు మాత్రమే తెలిసింది. శిష్యుడు చెప్పాడు, జనం ఏమనుకుంటున్నారు అనేది పక్కన పెట్టు, మీరేమనుకుంటున్నారు అంటే నువ్వు క్రీస్తు అని చెప్పాడా చెప్పలేదా? 18వ వచనం చదవండి. నేను క్రీస్తునైతే ఈ బండ మీద ఏం కడతానన్నాడు? కాబట్టి నేను క్రీస్తునైతే ఏం కడతానన్నాడు? సంఘమును కడతాను అన్నాడు. అవునా? నేనెవరు? మీరెవరు? మీరు సంఘం అయితే నేనేమవుతాను? క్రీస్తు అవుతాను. కాబట్టి నేను క్రీస్తు అనే సత్యాన్ని, నేను క్రీస్తు అనే ఈ మర్మాన్ని మృతులలో నుండి లేచినంత వరకు ఎవరితోనూ చెప్పొద్దని చెప్పాడా లేదా? అయితే ఆయన యేసని అందరికీ తెలుసు. ఆయన యేసని అందరికీ తెలుసు. ఆయన క్రీస్తు అని అందరికీ తెలీదు. ఎప్పుడు తెలియాలి? మృతుల్లో నుంచి లేచిన తర్వాత తెలియాలి. ఎవరు వచ్చి చెప్పాలి? పరిశుద్ధాత్మ వచ్చి చెప్పాలి. అందువల్ల ఆ అధికారము మీకు అనుగ్రహించబడినంత వరకు మీరు ఎవరితోనూ చెప్పొద్దు అని చెప్పి అలా ఆపాడా లేదా? ఆపి ఆ సందర్భంలో ఆయన ఇంకో సత్యం ఏం చెప్పాడంటే, ఈ బండ మీద నా సంఘమును కడతాను అన్నాడు. అవునా? చెప్పట్లేదు మీరు. ఎందుకు వచ్చాడు ఆయన? సంఘాన్ని కట్టడానికి వచ్చాడు. ఎవరి సంఘం కట్టడానికి వచ్చాడు? ఓపు సంఘం కట్టడానికి వచ్చాడా? ఆర్షం సంఘం కట్టడానికి వచ్చాడా? దేవదాస్ గారి సంఘం కట్టడానికి వచ్చాడా? బైబిల్ మిషన్ కట్టడానికి వచ్చాడా? పెంతుకోస్తు సంఘం కట్టడానికి వచ్చాడా? నా సంఘం కడతాను అన్నాడా? ఇప్పుడు అక్కడ స్పష్టంగా ఏమని చెప్పాడు? ఈ బండ మీద నా సంఘాన్ని కడతానని వచ్చాడు. అవునా? మనుషులు ఏ సంఘం కడితే కట్టుకునేవండి, మనకు అనవసరం. క్రీస్తు మాత్రం ఏ సంఘం కడతామన్నాడు? నా సంఘం కడతామన్నాడు. కాబట్టి ఇప్పుడు మనకేం అర్థం అవ్వాలి? మనుషులు ఏ పేరు మీదైనా ఎక్కడైనా ఏ సంఘమైనా కట్టవచ్చు. వాళ్ళకి అధికారం ఉంది, డబ్బు ఉంది, అవకాశం ఉంది. కానీ క్రీస్తు ఏం కడతామన్నాడు? నా సంఘం కడతామన్నాడు. నువ్వు ఏ సంఘమో కట్టి క్రీస్తు సంఘం అనుకో రెడ్డి. కోపాలు వచ్చేస్తాయి నేను ఇలా చెప్పితే, ఆవేశం వచ్చేస్తుంది నేను ఇలా చెప్పితే. నిన్న మొన్న ఒకడు అన్నాడట, మీ సిద్ధాంతం వేరు మా సిద్ధాంతం వేరు మాకు చెప్పకన్నాడట. నన్ను తీసుకెళ్ళి వదిలేయండి ఆయన దగ్గరికి, నన్ను తీసుకెళ్ళి వదిలేయండి. నీ సిద్ధాంతం ఎక్కడి నుండి వచ్చిందని అడుగుతాను. నీ సిద్ధాంతం ఏ బైబిల్లో ఉందని అడుగుతాను. నీ సిద్ధాంతాన్ని నాకు చూపించని అడుగుతాను. నీకు ఒక సిద్ధాంతం నాకు ఒక సిద్ధాంతం ఏ బైబిల్ చెప్పిందని అడుగుతాను. ఈ బండ మీద ఏం కడతామన్నాడు? నువ్వే సంఘం కట్టుతావు కట్టుకో, కానీ క్రీస్తు మాత్రం ఎవరి సంఘం కడతామన్నాడు? ఆయన సంఘమే కడతాడు. కాబట్టి మనం ఎవరమైనా ఎవరి సంఘంలో ఉండాలి? క్రీస్తు సంఘంలో ఉండాలి. అది బైబిల్. ఈ సంఘం కట్టడానికి ఆయన ఏమి ఇచ్చాడట? అపోస్తుల కార్యములు 20:28. అపోస్తుల కార్యములు 20:28. 20వ అధ్యాయము 28వ వచనం చదివారా? దేవుడు ఏమిచ్చాడట? తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘం. జనం ఏమంటున్నారంటే మా సంఘం రండి అంటున్నారు, మా సంఘం అంటున్నారు సేవకులు కూడా. ఆయన ఏం కట్టాడట సంఘం కోసం? అక్కడ రాసి ఉంది, ఆయన తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘం అని ఉంది. అవునా? తన సంఘం అని చెప్పాడు. నా సంఘం అని అన్నాడు మత్తయి సువార్తలో. తన సంఘం అన్నాడు. ఎందుకు వచ్చాడు యేసు ప్రభు? సంఘాన్ని కట్టడానికి వచ్చాడు. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు? ఇప్పుడు నేను చెప్పిన అన్ని వరుస మీద చెప్పండి. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు? క్రొత్త నిబంధన చేయడానికి వచ్చాడు. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు అని నేను చెప్పినవి చెప్పకండి, నేను రాసేసాను ఆల్రెడీ. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు? నశించిన దానిని రక్షించడానికి వచ్చాడు. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు? పాపులను రక్షించడానికి వచ్చాడు. ఈ రెండు ఇంచుమించు ఒకలాగే ఉంటాయి. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు? అయిపోయింది కదా సంగమం, అయిపోయింది కదా క్రొత్త నిబంధన, అయిపోయింది కదా రక్షించింది దాన్ని, అయిపోయింది కదా పాపులను రక్షించడానికి. మృతులను లేపుటకు వచ్చాడు.
మృతులకు ఏముందని చెప్పడానికి వచ్చాడు? మృతులకు పునరుజ్జీవం ఉందని చెప్పడానికి వచ్చాడు. అవునా? మొదటి కొరింథీ పత్రిక లేదా మత్తయి సువార్త 16వ అధ్యాయం, మత్తయి సువార్త 26వ అధ్యాయం, మత్తయి సువార్త 26వ అధ్యాయం తీసారా? 26 వారు భోజనం చేయుచుండగా ఒక రొట్టెని పట్టుకొని ఆశీర్వదించి విరచి శిష్యులకి ఇచ్చి తీసుకొని తినండి. రైట్. ఏమిచ్చాడు? ఆయన శరీరాన్ని ఆహారంగా ఇచ్చాడు. ఇచ్చాడా లేదా? ఆయన శరీరాన్ని ఆహారంగా ఇచ్చాడు. మీరు తీసుకొని తినండి. బ్రతుకున్నప్పుడే చెప్పాడు. ముందు రోజు రాత్రి తెల్లారు చంపేస్తారు, మరుసటి రోజు చంపేస్తారు ఆయన. అప్పగింపబడక మునుపు, అప్పగించిన తర్వాత చంపేస్తారు మరుసటి రోజు. ముందు రోజే సమావేశపరిచి ఆయన రొట్టె పట్టుకొని ప్రార్థన చేసి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఇది నా శరీరం, ఇగో మీరు తినండి అని ఇచ్చాడు. ఆ తర్వాత ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి మీరందరూ తాగండి, ఇది ఎవరి రక్తం అన్నాడు? ఇది నా రక్తము అన్నాడు. అవునా? ఎందుకు వచ్చాడు ఆయన? నిత్య జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు ఆయన? నిత్య జీవం ఇవ్వడానికి వచ్చాడు. జీవాహారమును నేనే అన్నాడా లేదా? కాబట్టి ఇప్పుడు ఆదివారం మనం చేసే ఈ పని ఏంటి? ఈ రొట్టె ఎవరి శరీరము? ఆయన శరీరం. ఈ ద్రాక్ష రసము ఎవరి రక్తం? ఆయన రక్తం. నా వైపు చూడండి. ఈ శరీరం ఇప్పుడు ఎంతలోకి వెళ్ళిపోద్ది? మన శరీరంలోకి వెళ్ళిపోద్ది. ఈ రక్తం ఇప్పుడు ఎంతలోకి వెళ్ళిపోద్ది? మన రక్తంలోకి వెళ్ళిపోద్ది. ఆయన లోపల ఉంటాడా బయట ఉంటాడా? లోపలికి వెళ్ళిపోతాడు, నీలోనే ఉంటాడు. అవునా? అది కారణం. నీ శరీరములో శరీరమై నీ రక్తములో రక్తమై నీతో మమేకమై నిన్ను తనతో మమేకం చేసుకొని తాను ఎక్కడ ఉంటాడో నిన్ను కూడా అక్కడే ఉంచినట్లు జీవాహారంగా ఆయన మారడానికి భూమి మీదకి వచ్చాడు. అది కారణం. ఓకేనా? ఇది మొదటి కొరింథీ పత్రిక 11:23 కూడా చెప్పాడు. ప్రభు తను అప్పగింపబడిన రాత్రి నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వాళ్ళు పొందిందని ప్రభు యేసు తాను అప్పగింపబడిన రాత్రి రొట్టెనెత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి ఇది మీ కొరకైనా నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీనిని చేయడని చెప్పిన. భోజనం అయిన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తం వల్ల అయినా కొత్త నిబంధన మీరు దీనిలోని త్రోగనప్పుడల్లా నన్ను. కాబట్టి ఈ దేహాన్ని, ఈ రక్తాన్ని దేహంతో ఉన్నటువంటి నీకు ఇవ్వడానికి వచ్చాడు జీవాహారం. అవునా? ప్రభురాత్రి భోజనం చేయని వారికి యేసు ప్రభుకి సంబంధం ఉండదు. కాబట్టి ఆయన ఎందుకు వచ్చాడు అంటే ఇదిగో నీతో ఉండడానికి వచ్చాడు, నీలో ఉండడానికి వచ్చాడు. యోహాను సువార్త యోహాను రాసిన యోహాను సువార్త 1:18 యోహాను సువార్త 1:18 ఎవడు ఎప్పుడు దేవుణ్ణి చూడలేదు. మళ్ళీ చెప్తున్నాను, ఎవరు ఎప్పుడు దేవుణ్ణి చూడలేదు. ఇది గౌరవమైన మాట. ఎవడు ఎప్పుడు దేవుణ్ణి చూడలేదు, ఇది ఒక రకమైన మాట. అవునా? బైబిల్ అలాగే చెప్పింది. ఎవడును ఎప్పుడును దేవుణ్ణి చూడలేదు. చూసారా? కారణం ఆయన ఆత్మస్వరూపి. ఆత్మస్వరూపి. దేవుడు అదృశ్యుడు, మానవుల కంటికి కనిపించేవాడు కాడు. వీళ్ళెంత ఎర్రిపోరలు అంటే రాత్రి దేవుడు కనపడ్డాడంటే పొగలేళ్ళు పాస్టర్ని నమ్ముతారు. నిన్న మాట్లాడాడు అనేసరికి ఇవాళ వెళ్ళిపోతారు మాట్లాడాడట అనేసి. దేవుడు దర్శనం ఇచ్చాడు అనేసరికి ఒకడో, పిలుపు వచ్చిందని ఒకడో, స్వరూపం కనిపించిందని ఒకడో అంటున్నారా లేదా? చెప్పండి అమ్మా. అబద్ధాలు ఎంత కమ్మకుంటాయి చెప్పనా? మీకు ఒక ఉదాహరణ. నేను చీపురుపల్లిలో కారు ఎక్కాను.
ఇక్కడ ఆరాధనకి 8 అయిపోతుంది, కరెక్ట్గా 2 నిమిషాలే టైం ఉంది. నేను ఇంకా చివరిపల్లిలో కారు ఎక్కాను. నాకు ఫోన్ చేశారు, ఎక్కడున్నారండి అని అడిగారు. ఇప్పుడే కారు ఎక్కానండి అన్నాను. 2 నిమిషాలే టైం ఉంది. మీకు ఎలా ఉంటుంది? ఇంకా 2 నిమిషాల టైం ఉంది, ఇప్పుడు కారు ఎక్కడం ఏంటి, అసలు బుర్ర ఉందా వీడికి అని అనుకుంటారా అనుకోరా? బయటకు అనరా కానీ చెప్పండి, బాధకుంటుందా లేదా? చాలా బాధపడిపోతారు. నేను చీపురుపల్లిలో కారు ఎక్కాను, 2 నిమిషాలే టైం ఉంది, ఎక్కడున్నారని అడిగాను. చిలకపాలెం దాటిపోయినండి అన్నాను. ఎలాగుంటుంది మీకు? చిలకపాలెం ముందు ఇంకో స్టేషన్ ఉంది, ఏంటది? సుభద్రపామ హెచ్చర్ల వచ్చానండి అన్నాను. ఎలాగుంటుంది? హెచ్చర్ల ఆనందంగా ఉంటుంది. అబద్ధము తాత్కాలికమైన ఆనందాన్ని కలిగిస్తుంది, సత్యము బాధను కలిగిస్తుంది. కానీ మనుషులు ఏది నమ్ముతున్నారు? అబద్ధాన్ని ఆనందంగా నమ్ముతున్నారు. అదే ఆనందంతో దేవుడి దగ్గరికి వెళ్ళాలని వెళ్తారు, ఆయన అగ్గిలో పడేస్తాడు, అప్పుడు దుఃఖపడతారు. అంటే నేనేం చెప్తున్నాను అంటే, ఇవాళ దేవుడు కనపడ్డాడంటే నమ్ముతున్నారు, దేవుడు మాట్లాడాడంటే నమ్ముతున్నారు, దేవుడు దర్శనం ఇచ్చాడంటే నమ్ముతున్నారు, అవునా? కానీ యేసు ప్రభువు ఏం చెప్పాడు? ఏ నరుడు ఎప్పుడు దేవుణ్ణి చూడలేదు. ఇంకొక మాట చెప్పనా అడిషనల్ గా? 5:37 చదవండి యోహాను సువార్త. అంటే ఎవరైనా అనొచ్చు, ఆ సాల్మన్ రాజు అలాగే చెప్తాడు దేవుడు కనబడ్డని, కానీ మాకు స్వరం వచ్చిందని అంటాడు ఒకడు. కనబడలేదు కానీ మాకు వాయిస్ వచ్చిందండి అని అంటారా లేదా? స్వరం వినబడింది అంటారా లేదా? దాని గురించి కూడా యేసు ప్రభువు ఏం చెప్పాడో చూడండి. 5:37 నన్ను పంపిన తండ్రియే నన్ను గురించి సాక్ష్యం ఇచ్చున్నాడు, మీరు ఏ కాలమందైనా అంటే ఏ గారు దేవుడు కనపడ్డాడని వాడు చెప్తాడు, సాల్మన్ రాజు గారి దగ్గరికి వెళ్ళకండి అని అన్నారు అనుకోండి, మాకు కనపడలేదు నిజమే, కానీ స్వరం వచ్చింది అంటాడు. మీకు అర్థం లేదా? అప్పుడు స్వరం కూడా మీరు వినలేదురా బాబు, మీకు అవకాశం లేదని చెప్తున్నాడు యేసు ప్రభువు. మళ్ళీ చదవండి ఇప్పుడు. నన్ను పంపిన తండ్రియే నన్ను గురించి సాక్ష్యం ఇచ్చున్నాడు, మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు. కాబట్టి మానవులకే ఈ అదృష్టం లేదు, దేవుని స్వరాన్ని డైరెక్ట్ గా వినే అదృష్టం లేదు, దేవుని స్వరూపాన్ని డైరెక్ట్ గా చూసే అదృశ్యము లేదు. అప్పుడు యేసు ప్రభువు వచ్చి ఏమన్నాడు అంటే, నన్ను చూచిన వాడు నా తండ్రిని చూసినట్టే అన్నాడా లేదా? అనేసరికి దుర్మార్గులు ఎలా బోధించారంటే ఆయనే తండ్రిని బోధించారు. నన్ను చూచిన వాడు నా తండ్రిని చూసినట్టు అన్నాడు. అంటే నేనున్నాను, నా తండ్రి అన్నాడు. నా తండ్రి ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. నేను ఎక్కడికి వచ్చాను? భూలోకంకి వచ్చాను. అసలు నేను ఉన్నది మొదట ఎక్కడున్నాను? ఆది యందు వాక్యమై ఉన్నాను, ఆది యందు దేవుడై ఉన్నాను, ఆది యందు దేవుని యొద్దే ఉన్నాను. ఆయన దగ్గర నుండే నేను వచ్చాను కాబట్టి, ఆయన ఎలాంటి నాకు తెలుసు కాబట్టి, బుద్ధిపరంగా కానీ స్వభావపరంగా కానీ ఆలోచన విధానంలో కానీ ఏ రకంగానైనా సరే నన్ను చూస్తే ఎవరిని చూడక్కర్లేదు, ఆయన చూడక్కర్లేదు అని యేసు ప్రభువు చెబితే ఆయనే ఈయనని బోధించాడు అబద్ధ బోధకుడు. అప్పుడు యోహాను ఏం రాశాడు అంటే, మొదటి యోహాను పత్రిక 3:22 ఆయనే ఈయనని యెహోవాయే యేసని మీరు అనుకుంటారు, ఇద్దరు ఒక్కడే అని మీరు అనుకుంటారు, ఆ యెహోవాయే యేసయ్యని అవతారం ఎత్తాడని మీరు అనుకుంటారని యోహాను క్లియర్ గా రాశాడు. మొదటి పత్రిక 2:22 ఏమని రాశాడు? యేసు క్రీస్తు కాడని చెప్పేవాడు తప్ప ఎవడబద్ధికుడు? తండ్రిని కుమారుని, రైట్. ఎవరెవరిని ఒప్పుకోవాలట? తండ్రిని తండ్రి అని ఒప్పుకోవాలి, కుమారుడిని కుమారుడని ఒప్పుకోవాలి, అవునా? తండ్రి వేరు, కుమారుడు వేరు. పాయింట్ అర్థమైందా? తండ్రి వేరు, కుమారుడు వేరు. ఎంతమంది ఉన్నారు? ఇద్దరు ఒక్కడ కాదు, తండ్రి వేరు, కుమారుడు వేరు. ఇద్దరిని ఒప్పుకోవాలన్నాడా లేదా? ఇద్దరిని ఒకడని ఒప్పుకోవాలన్నాడా? ఇద్దరిని ఇద్దరని ఒప్పుకోవాలన్నాడా? ఇద్దరిని ఇద్దరుగా చూడాలి, తండ్రి కుమారుడిని, తండ్రిని తండ్రిగా, కుమారుడిని కుమారుడు.
యేసు ప్రభువే ఎన్నోసార్లు పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన చేశాడు. చేశాడా లేదా? ఆయనే తండ్రి అయితే ఆయన ప్రార్థన చేసుకుంటాడా? చెప్పండి. ఆయనే తండ్రి అయితే ఆయన ప్రార్థన చేసుకుంటాడా? చేసుకోడు. రెండోది, నా తండ్రి అంటే అనేక నివాసాలు ఉన్నాయి అనడం లేదు యోహాను సువార్తలో. యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనంలో ఏ పాయింట్ చదివారు? వచనం బి పాయింట్ చదవలేదు మీరు. ఎవడును ఎప్పుడును దేవుణ్ణి చూడలేదు అనేది వాక్యంలో ఏ పాయింట్. అది బి పాయింట్ లో ఏం రాసింది? తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచాడు. ఇప్పుడు యేసు ప్రభువు ఎందుకు వచ్చాడు? యేసు ప్రభువు ఎందుకు వచ్చాడు? 7వ పాయింట్ లో దేవుని బయలుపరచుటకు. అవునా? యేసు ప్రభువు ఎందుకు వచ్చాడు? దేవుణ్ణి బయలుపరచడానికి వచ్చాడు. అవునా? రైట్. ఇప్పుడు చెప్పండి, దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుణ్ణి తెలుసుకోగలమా? యేసు ప్రభు దగ్గరికి వచ్చి దేవుణ్ణి తెలుసుకోగలమా? ఎవరి దగ్గరికి వస్తే ఎవరు తెలుస్తారు? యేసు ప్రభు దగ్గరికి వస్తే ఎవరు తెలుస్తారు? దేవుడు తెలుస్తారు. దేవుడిని బయలుపరిచింది ఎవరు? యేసు ప్రభువే. యేసు ప్రభు లేకపోతే మానవులకు ఎవరు తెలియదు? ఇవాళకి కూడా అనేక మందికి దేవుడు తెలియకుండా విగ్రహారాధికులుగా ఉండిపోవడానికి, ఇవాళకి కూడా సృష్టి ఆరాధికులుగా ఉండిపోవడానికి, ఇవాటికి కూడా జీవరాశులు దేవుళ్ళని పూజించడానికి కారణం దేవుడు ఎవరో తెలియకపోవడం. ఇప్పుడు దేవుడు ఎవరో తెలియాలంటే ఎవరి దగ్గరికి రావాలి? యేసు ప్రభు దగ్గరికి రావాలి. ఎందుకంటే మనము సత్యవంతుడైన వాడిని ఎరగవాలని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించాడని 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో ఉంది. 5 మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలనని. రైట్. 20వ వచనం. నేను తప్పు చెప్పాను, 22 కాదు 20లో మనం ఎవరిని ఎరగాలట? సత్యవంతుడు. సత్యవంతుడు ఎవరు? దేవుడు. క్రీస్తు సత్యవంతుడే, దేవుడు సత్యవంతుడే. క్రీస్తు పరిశుద్ధుడే, దేవుడు పరిశుద్ధుడే. క్రీస్తు న్యాయమూర్తే, దేవుడు న్యాయమూర్తే. క్రీస్తుని దేవా అన్నారు, దేవుణ్ణి దేవా అన్నారు. అవునా? క్రీస్తుని ప్రభు అన్నారు, దేవుణ్ణి ప్రభు అన్నారు. ఎన్ని మాటలు ఉన్నాయో అన్ని మాటలు ఇద్దరికి వర్తిస్తాయి. నేను ఉన్నవాడును అని యెహోవా దేవుడు అన్నాడు మోషేతో. నేను ఉన్నవాడును అని యెహోవా దేవుడు మోషేతో అన్నాడు. నేనే జీవాహారమునని యేసు ప్రభు అన్నాడు. ఈ నేనే అనే మాటలు వాళ్ళిద్దరు అన్నారు. నేనే అనే మాట ఇంకెవరికి వర్తించదు భూలోకంలో. కాబట్టి తండ్రిని పరిశుద్ధుడని, కుమారుణ్ణి పరిశుద్ధుడని, తండ్రిని దేవుడని, కుమారుణ్ణి దేవుడని, తండ్రిని యథార్థపరుడని, కుమారుని యథార్థపరుడని, తండ్రిని నీతివంతుడని, కుమారుని నీతివంతుడని, తండ్రిని న్యాయవంతుడని, కుమారుడు న్యాయవంతుడని మాటలు సమానంగానే రాయబడ్డాయి. ఆయన కేవలము నరుడే అయితే దేవునికి వాడిన మాటలు ఆయనకు వాడబడవు. నా పాయింట్ మీకు అర్థమైంది? ఎందుకు వచ్చాడు యేసు ప్రభు? మనము సత్యవంతుడైన వాడిని ఎరగవలనని. దేవుడు ఎవరో మనకి పరిచయం చేయడానికి వచ్చాడు, తెలియజేయడానికి వచ్చాడు. యేసు దగ్గరికి రాకపోతే దేవుడు ఎవరో తెలీదు. ఎన్ని సంవత్సరాలు నువ్వు యేసు ప్రభువుని విమర్శిస్తావో అన్ని సంవత్సరాలు నీకు దేవుడు తెలీదు. ఎన్ని సంవత్సరాలు యేసు ప్రభు గురించి నువ్వు సనుగుతావో అన్ని సంవత్సరాలు నీకు దేవుడు తెలీదు. పోనీ చచ్చిన తర్వాత తెలుసుకుందాంలే, బ్రతుకున్నప్పుడు యేసు దగ్గరికి వెళ్ళొద్దు అనుకుంటావేమో. ఆ చచ్చిన తర్వాత కూడా ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే ఆయనే మృతులకు పునరుత్థానం ఉందని రుజువు చేసినాడు, భూపతులకు అధిపతి. ఓకేనా? కాబట్టి యేసు ప్రభు భూలోకానికి ఎందుకు వచ్చాడు? యేసు ప్రభు ఎందుకు వచ్చాడు అంటే దేవుణ్ణి బయలుపరచడానికి వచ్చాడు. ఆయన రాకపోతే దేవుడు ఎవరు తెలియదు. ఆయన వచ్చి భూలోకానికి దేవుడిని పరిచయం చేశాడు. మరొక మాట, యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ దేవుని ఆరాధించుట
నేర్పుటకు వచ్చాడు. దేవుడు ఎవరో తెలియజేయడం మాత్రమే కాదు, ఆ దేవుడిని ఏం చేయాలి? ఆరాధించాలి. దేవుణ్ణి ఆరాధించాలి. ఆరాధించడం నేర్పించడానికి వచ్చాడు. అవునా? యేసు ప్రభు ఆరాధనలో మనతో ఉంటాడు, దేవుణ్ణి ఆరాధించమంటాడు. అవునా? ఆరాధించడం అంటే అర్థం ఏంటి? సంపూర్ణంగా ఆయన చిత్తాన్ని నెరవేర్చి శిరస్సు వంచి ఆయన గౌరవించడం. సంపూర్ణంగా జ్ఞానేంద్రియాలన్నీ ఉంచి బుద్ధితోనూ బుర్రతోనూ దేవునికి సంపూర్ణమైన విధేయతను చూపించాలి. ఆ విధేయతను చూపించేటలో యేసు ప్రభు మనందరికీ మాదిరి. అవునా? అసలు యేసు ప్రభు దేవునికి లోబడినంతగా, యేసు ప్రభు దేవుని చిత్తం చేసినంతగా భూమి మీద ఎవరైనా చేశారా? ఎవరూ చేయలేదు. ఆయన చిత్తం కొరకు యేసు ప్రభు ఏమయ్యాడు? హతుడయ్యాడు, హతసాక్షి అయ్యాడు. అవునా? ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించని ఒక మాట అన్నప్పటికీ తర్వాత ఏమన్నాడు అంటే, ఆయనను నా ఇష్టం కాదు నీ చిత్తమే నెరవేరాలి, దానికి నా పీకపోయినా రెడీ అన్నాడు. ఓకేనా? ఎందుకు వచ్చాడు? యేసుక్రీస్తు భూలోకానికి ఎందుకు వచ్చాడు? సంఘం కట్టడానికి వచ్చాడు, క్రొత్త నిబంధన చేయడానికి వచ్చాడు, నశించిన వారిని వెనక రక్షించడానికి వచ్చాడు, పాపులను రక్షించడానికి వచ్చాడు, మృతులకు పునరుత్థానం ఉందని ప్రాక్టికల్ గా రుజువు చేయడానికి వచ్చాడు, నిత్య జీవం ఉంది ఆహారం తినండి నా శరీరమే మీకు ఆహారం అని నిత్య జీవాహారాన్ని ఇవ్వడానికి వచ్చాడు. అసలు దేవుడు ఎవరో మీకు తెలియవలసిన అవసరం ఉంది. దేవుడు తెలియని జనాలారా దేవుడు ఎవరో తెలుసుకున్నాను, దేవుడు తెలియపరచడానికి వచ్చాడు. ఆ తర్వాత దేవుడిని ఆరాధించడం నేర్పించడానికి వచ్చాడు. ఈ కారణాలు కాక ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. అయితే నా పాయింట్ ఏంటంటే, వీటి కోసం కాకుండా మనుషులు వేరొక ఉద్దేశంతో దేవుడి దగ్గరికి వెళ్తున్నారా లేదా? మనుషుల ఉద్దేశాలు వేరు. మనుషులు రకరకాలైనటువంటి ఉద్దేశాలతో దేవుడి దగ్గరికి వెళ్ళట్లేదా? రైట్. ఇప్పుడు మనుషులు ఏ ఉద్దేశంతో వెళ్తున్నారు? మత్తయి సువార్త 20:20. మత్తయి సువార్త 20:20. జబదయి కుమారుల తల్లి కుమారులిద్దరిని తీసుకొని యేసు దగ్గరికి వెళ్ళి ఆయనకి 2 చేతులు జోడించి ఏం చేసింది? మనం నమస్కారం చేసి ఒక మనం చేయబోయిందట. ఏంట మనవి? నువ్వేం కోరుచున్నావని యేసు ప్రభుకి అర్థమైపోయి, అమ్మ నమస్కారం చేస్తాను నీకేం కావాలని అడిగాడు ప్రభు. అప్పుడు ఆవిడ ఏమన్నది? నీ రాజ్యమందు ఈ నా 2 కుమారుల్లో ఒకడిని కుడివైపు ఒకడిని ఎడమవైపు ఒకడిని 2 కుర్చీలు వేసి కూర్చోబెట్టి నాయన నాకు అంతే చాలని అడిగిందా లేదా? కాబట్టి మనుషులు యేసు ప్రభు దగ్గరికి ఏ కారణం చేత వస్తున్నారు? అధికారం కోసం. ఆమె తన పిల్లలకి ఏం కావాలని కోరొచ్చింది? నీ పక్కనే అటొకడు ఇటొకడు ఉండాలి అంటే పిల్లలకు అధికారం ఇవ్వడానికి కుర్చీలు కావాలని వచ్చింది. అవునా? మనుషుల ఉద్దేశం అది. ఆవిడేసులో చెప్పాడు, మీరేం అడుగుతున్నారో మీకు అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు, అది నా చేతిలో లేదు అని చెప్పాడు. 2 మత్తయి సువార్త 8:19-20. మత్తయి సువార్త 8:19-20. వచ్చి బోధకుడా నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తాను ఆయనతో చెప్పాడు. యేసు ప్రభు ఏమన్నాడంటే, నేను ఎక్కడికి వెళ్తే నువ్వు అక్కడికి రాకు. కోరిక అదే కదా? నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తాను అన్నాడు. యేసు ప్రభు ఏమన్నాడు? నేను ఎక్కడికి వెళ్తే నువ్వు అక్కడికి రాకు. నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గోళ్ళు ఉన్నాయి, మనుష్య కుమారునికి
తలవాల్చుకోవడానికి చోట్లేదు అంటే నా దగ్గరికి రావద్దు అని చెప్పాడా లేదా? ఎందుకు వచ్చాడు ఆయన? ఆశ్రయము కోరొచ్చాడు. షెల్టర్ కావాలి, అవునా? అనండి. మనుషుల ఉద్దేశాలు చెప్తున్నాను నేను. మూడోది యోహాను సువార్త 6:26. యోహాను సువార్త 6:26. యేసు కాదు కానీ కాబట్టి వాక్యం కంటే దేనికి ప్రాధాన్యత ఇస్తున్నారు ఇప్పుడు? తిండి. ఒక ప్రార్థన పెట్టినా, సువార్త కూడికలు పెట్టినా, బైబిల్ క్లాసు పెట్టినా, వేసవ తరగతి క్లాసులు పెట్టినా, ఒక వీధి సువార్త కూడిక పెట్టినా మొట్టమొదట ఆలోచించేది ఏంటి అంటే వాక్యం కాదు. ముందేం చేస్తున్నారు? సువార్తకుడికి ప్రిఫరెన్స్ ఇవ్వట్లే, వంటడికి ఇస్తున్నారు. యేసు ప్రభు దగ్గరికి ఎందుకు వచ్చారు? ఆహారం కోసం వచ్చారు. యేసు ప్రభు దగ్గరికి వస్తే ఏం దొరుకుతుంది? ఆహారం దొరుకుతుంది. యేసు ప్రభు చెప్పాడు, వాక్యాన్ని నాశించి కాదు మీరు ఆ రొట్టెలు చేపలు రుచి మరిగారు, ఆ రుచి కోసం నన్ను వెంబడిస్తున్నారు తప్ప వాక్యం కోసము కాదు అని చెప్పాడా లేదా? చెప్పండి అమ్మా. భోజనం కోసం వెళ్ళాలా, వాక్యం కోసం వెళ్ళాలా? యేసు ప్రభు సమరయ స్త్రీతో మాట్లాడుతున్నాడు. శిష్యులు ఊర్లోకి వెళ్ళి భోజనం తీసుకొని వచ్చారు. వాళ్ళు తినేసి ప్రభు దగ్గరికి వచ్చి నిలబడ్డారు. ఈమెతో మాట్లాడుతున్నాడు ఏంటని మనసులో అనుకున్నారు. అందులో ఒకటి తెగించి అడిగాడు, ప్రభువా నీకు భోజనం తీసుకొచ్చామండి ఊర్లోకి వెళ్ళి అన్నాడు. మీకు తెలియని ఆహారం నాకుంది, నా కడుపు నిండిపోయింది, నా భోజనం అయిపోయింది అన్నాడు. ఏంటండి ఎవరైనా ఏదైనా భోజనం తెచ్చాడా, ఎవరైనా రొట్టెలు ఇచ్చారని అడిగి యేసు ప్రభు ఏమన్నాడు? నా తండ్రి చిత్తము వాక్యం చెప్పడం. నేను ఇవిడికి వాక్యం చెప్పాను, నా కడుపు నిండిపోయింది, పదండి అన్నాడు. నేను వాక్యం చెప్పినప్పుడు చాలా మంది అంటారు ఆకలి వేయలేదండి అంటారు. నేను వాక్యం చెప్పినప్పుడు చాలా మంది అంటారు అంత టైం అయిపోయిందా, టైం అయినట్టే లేదండి అంటారు. నేను వాక్యం చెప్పినప్పుడు చాలా మంది అంటారు దాహం వేయలేదండి, వాక్యం అంత తొందరగా అయిపోయిందా, అయిపోయినట్టు అనిపించలేదండి అంటారు. వాళ్ళు ఎవరు తెలుసా? నా అభిమానులు కాదు, వాక్యాన్ని ప్రేమించిన వాళ్ళకేం కావాలి? వాక్యం కావాలి. వాళ్ళు నా అభిమానులు కాదు. తర్వాత నిజంగా నా యొక్క అభిమానులు అయితే నేను ఇళ్ళకి వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ ఫోన్లు చేయాలి కదా, చెయ్యరు. అంటే వాళ్ళకి ఏముంది? దాహం ఉంది. ఏ దాహం ఉంది? వాళ్ళందరూ లీనమైపోయారు కాబట్టి వాళ్ళకి అర్థమైంది. అది నా గొప్పతనం కాదు, వాక్యం యొక్క శక్తి అది. ఇప్పుడు మీరైనా సరే అంత తీక్షణంగా ఆకలి మర్చిపోయి ఆలకిస్తున్నారు అంటే అది మీ దాహమే తప్ప నా గొప్పతనము కాదు. నేను అలా చెప్పడానికి కారణము వాక్యమే, మీరు అలా వినడానికి కారణము వాక్యమే. ఆ దాహం ఉన్నోళ్ళకి అది తెలుస్తుంది. యేసుప్రభు చాలా మంది ఆ దాహంతో వదలలేదు. ఓకేనా? యేసుప్రభు ఎందుకు వచ్చాడు? ఆహారం ఇవ్వడానికి వచ్చాడా? తానే ఆహారం అయిపోవడానికి వచ్చాడా? మరి ఏ ఆహారం కావాలి? కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ మాత్రం ఎవరికి ఇవ్వాలి? నేను అదే చెప్పాను, మన సంఘానికి ఎర్లీగా పరగడుపును వెళ్ళి పాటలు పాడి ఆరాధించే గొప్ప భాగ్యం దేవుడు ఇచ్చింది. చాలామంది ఫుల్లు తినేసి ఏసీలు వేసుకొని నిన్న మిగిలిపోయిన సీరియల్ గట్టుకు చూసేసి ఆ తర్వాత దేవుడి సన్నిధికి వస్తున్నారు. మనకి మంచి అవకాశం వచ్చింది శ్రీకాకుళం. మత్తయి సువార్త 4:24. మత్తయి సువార్త 4:24. యోహాను కాదమ్మా. కీర్తి సిరియా దేశమందంతటా వ్యాపించెను. నానా విధాలైన రోగాలు కలిగిన వేదనల చేత పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దెయ్యాలు పట్టిన వారిని, చాంద్ర రోగులను, పక్షవాయువు గల వారిని ఆయన వద్దకు తీసుకొని రాగా 16:4 చదవండి మత్తయి సువార్త. యేసు ప్రభు భూలోకానికి ఎందుకు వచ్చాడు అర్థం కాని క్రైస్తవ్యం కాదు. యేసు ప్రభు భూలోకానికి ఎందుకు వచ్చాడు అన్నది స్పష్టంగా తెలుసుకోలేని వారు ఎవరో క్రైస్తవులు కారు. చదవండి. యేసు 16:4 మత్తయి సువార్త 16:4. వ్యభిచారులైన చెడ్డతరము వారు యేసు దగ్గరికి ఎందుకు వచ్చారు?
సూచక క్రియల కోసం వచ్చారు. ఈ సూచక క్రియల కోసం వచ్చిన వాళ్ళు శబాస్ అన్నాడా, వ్యభిచారులు అన్నాడా? మరి ఈ రోజు మేము స్వస్థతలు చేస్తాం, మేము కళ్ళ ముందే శవాలు లేపేస్తాం, మేము టచ్ అంటే పడిపోతారు, మేము రుమాలు చెల్లితే కళ్ళు తిరిగిపోతాయి, మేము నీళ్ళు చల్లితే అద్భుతాలు స్వస్థతలు వచ్చేస్తాయి అన్నారు లేదా? ఏమనాలి వాళ్ళే? వ్యభిచారులు అనాలి. యేసు ఏమన్నాడు వాళ్ళే? వ్యభిచారులు అయిన చెడ్డతనం వారు సూచక్రియను అడుగుతున్నారు. దీన్ని పౌలు ఏమని రాశాడంటే 1 కొరింథీ పత్రిక 1:18 యూదులు సూచక క్రియలు చేయమని అడుగుతున్నారంట. యూదులు ఏమడుగుతున్నారు? గ్రీసు దేశస్తులు రైట్. మరి కొంతమంది దేనికోసం వచ్చారట? జ్ఞానం కావాలి. జ్ఞానం కొరకు వచ్చారు. అనేక మంది ఈరోజు యేసుప్రభువు దగ్గరికి ఎందుకు వచ్చారు? ఈ జ్ఞానాన్ని ఏం చేస్తున్నారంటే డబ్బు సంపాదించడానికి ఉపయోగిస్తున్నారు. ఆత్మలు రక్షించడానికి, అపోస్తలుల వాద బోధించడానికి, సత్యాన్ని బయలుపరచడానికి, ఒరిజినల్ క్రీస్తు సంఘాలు కట్టడానికి కాదు. బైబిల్ పట్టుకొని వారికి ఉన్నటువంటి వాక్చాతుర్యాన్ని కలిపి అనేకుల దగ్గర ఫండ్స్ సంపాదించడానికి, డబ్బు సంపాదించడానికి వచ్చారు ఈరోజు. ఆ రోజు కూడా అంతే. ఇస్కరియోతు యోధా యేసుప్రభువు దగ్గరికి ఎందుకు వచ్చాడు? ఇక్కడ నేను రాసిన దేనికోసం యోధా రాలా. దేనికోసం వచ్చాడు? డబ్బు సంపాదించాలని వచ్చాడు. సంపాదించలేకపోయాడు, అనుభవించలేకపోయాడు, చివరికి ప్రాణాలే కోల్పోయాడు. ఇవాళ యేసు ప్రభు మీద వ్యాపారం చేస్తున్న వాళ్ళందరి గతి అంతే. ఒక మాట చెప్తాను, మీరు కోపండి. ఫిలిప్పీలకు రాస్తూ 2:21 చెప్పాడు, అందరూ తమ సొంత కార్యములనే చూసుకొనిచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములు. సమయాన్ని దేవుడికి ఇవ్వకుండా వ్యక్తిగతంగా ఖర్చు పెట్టిన వాళ్ళందరి గతి అంతే. అంటే అర్థం అవట్లేదా? మీ సమయం కూడా ఎవరిచ్చింది? ఈ శరీరం ఎవరిచ్చింది? చెప్పండి అమ్మా. మరి ఎంత సమయాన్ని మీ వ్యక్తిగతమైన పనుల కోసం ఖర్చు పెట్టుకుంటున్నారు? ఆలోచించండి. ఎంత ఆయుష్ ఇచ్చాడు దేవుడు మీకు. ఎప్పుడు తినడానికి, క్యాంపులకి, పనులకి, ఉద్యోగాలకి, వ్యాపారాలకి, తగువులకి, బిజినెస్లకి అయిపోయింది. ఇంకేం లేదు, చప్పగా అయిపోతాం. ఆ తర్వాత వచ్చి ప్రార్థనలు చేస్తాం. అది అక్కర్లేదు దేవుడికి. రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత చప్పగా అయిపోయి గవర్నమెంట్ వదిలేసింది, ఇంకెందుకు పనిపోతాం? వాళ్ళ పనికిరావు. నన్ను తిట్టకండి. బిజినెస్ అయిపోయింది, ఇంక పనికిరావు. లెక్కలేడానికి బుర్ర పనికిరాదు, అయిపోయింది. ఇంకా చప్పగా అయిపోయి ఇప్పుడు చప్పలాగా వచ్చేసావు. ఇలా వచ్చేసిన వాళ్ళు మళ్ళీ సేవ చేస్తామని ఇంకొకటి అవతారం. రిటైర్ అయిపోయిన ఇప్పుడు సేవ చేస్తాను. రిటైర్ అయిపోయిన దాన్ని నువ్వేందుకు పనికి వస్తుంది? నీ పళ్ళు నోరు లేవు, పనికిరావు అనేస్తాను. యవ్వనంలో కాడి మోయమని రాసాము అంటే అర్థం అవట్లేదా? నేనేం చెప్తున్నానంటే జరిగిపోయింది, ఇప్పుడు తీసుకోవడానికి అవకాశము లేదు. ఇప్పుడు జరిగిపోయింది, మరి ఇప్పుడు తీసుకోలేము. ఇక నున్నోళ్ళైనా సరే సమయం ఎవరికి ఇవ్వాలి? సమయం ఆయనదమ్మా, నాది కాదు, మీది కాదు. అయితే ఈ విషయంలో నేను ధన్యుడు. సంపూర్ణంగా నేను ఆయన పని చేయడానికి నియమింపడ్డాను. నా జీవితం ఎంత ధన్యమైపోయిందో. అలాగని దేవుడు నాకు అన్యాయం క్షమించండి, అలాగని దేవుడు నాకు ఏ లోటు చేయలేదు. నాకు దేవుడు నా అవసరాలన్నీ తీరుస్తున్నాడు. ఎందుకు వచ్చారు యేసు ప్రభు కోసం? జ్ఞానం సంపాదించాలండి. ఈ జ్ఞానంతో ఏం సంపాదిస్తారు? మీరు చదువుకొని 3 ఉద్యోగాలు సంపాదించారు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి మీరు ఇప్పుడు ఉద్యోగం సంపాదించి ₹1 కోటి ఇల్లు కట్టారంటే అర్థం ఉంది. యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఉద్యోగం సద్యోగం లేకుండా ₹1 కోటి ఇల్లు కట్టాడు అక్కడ అంటే ఈ యేసు ప్రభు జ్ఞానంతో ఏం సంపాదించాడు? అందుకొచ్చాడు అనమాట ఇస్కరియోతు యోధా. అంటే అర్థం అవట్లేదా? ఒక ఉద్యోగస్తుడు రిటైర్ అయితే 60 లక్షలు 70 లక్షలు వస్తాయి. ఆయన నెల వచ్చే జీతంలో సగం దాచుకుంటే ఒక 30 లక్షలు 40 లక్షలు అవుతాయి. ₹1 కోటి అవుతుంది. ఒక 70 లక్షలు పెట్టి ఇల్లు కొన్నాడంటే అర్థం ఉంది. ఇవాళ సేవ చేస్తూ యేసు ప్రభు దగ్గరికి వచ్చి జ్ఞానం సంపాదించి దాన్ని అమ్ముకొని ₹1 కోటి ఇల్లు కట్టాడు అంటే వ్యాపారం చేయడానికి వచ్చాడు. అర్థం అవట్లేదా? విమర్శించే వాళ్ళకి ఒకటే చెప్తాడు, దేవుడు ఇచ్చాడు అనేస్తాడు. అవతల మరి విమర్శించడానికి అవకాశం ఉండదు, నోరు మూసేస్తారు. వ్యాపారస్తులు వీళ్ళు. యేసు ప్రభు దగ్గరికి ఎందుకు వచ్చారు? జ్ఞానం సంపాదించడానికి వచ్చారు. పిత్రార్జితంలో ఆస్తులు పంచాలని అడిగారు యేసు ప్రభు దగ్గరికి వస్తే. ఏమని రాయాలి దాన్ని? నేను న్యాయము కోరవచ్చిరి, ఆస్తి కొరకు
న్యాయము కోరిరే. ఆస్తి ఉంది, ఇప్పుడు దాన్ని పంచుకోవాలి, మాకు వచ్చి నువ్వు ఆటలు అని అడిగారా లేదా? అప్పుడు యేసు ఏమన్నాడు? నేను వచ్చింది ఆస్తులు పంచడానికి కాదు అన్నాడు. ఓకేనా? రైట్. యోహాను సువార్త 3వ అధ్యాయం. యోహాను సువార్త 3వ అధ్యాయం. తీశారా? యూదుల అధికారి నికోదేమని పరిశోధన అక్కడ ఉంటే అతను రాత్రి ఆయన ఎంతకు వచ్చి బోధకుడా, నీవు దేవుని ఎంత నుండి వచ్చి బోధకడం అని, దేవుడు అతనికి తోడై ఉంటే కానీ నీవు చేయించిన సూచక్రియలు ఎవడను చేయలేడని ఆయనతో. రైట్. ఎందుకు వచ్చారు యేసు దగ్గరికి? పొగడ్డానికి వచ్చారు. నువ్వు అప్రిషియేట్ చేస్తున్నాడు, కోరుతున్నాడు ఆయన. అవునా? నువ్వు చేసిన సూచక్రియలు ఎవడను చేయలేడు అని చెప్పి యేసు ప్రభువుని పొగుడుతున్నాడు. యేసు ప్రభు పొగడ్తలకు అందుకోవడానికి వచ్చిన వాడు స్పష్టంగా చెప్పుడు, నా మహిమ ఒకడు బోధకుడా, పిత్రార్జితములో నాకు పాలు పంచి పెట్టవల్లని అడగగా ఆయన పోయి. రైట్. కాబట్టి నేను ఎందుకు రాలేదు? మీ ఆస్తులు పంచడానికి నేను రాలేదు. ఈరోజు కూడా చాలా మంది ఏం చేస్తున్నారు అంటే, సువార్థికుడు మాకు పెళ్లి సంబంధాలు చూడలేదని, సువార్థికుడు మా అన్నదమ్ముల తగువుల్లోకి రాలేదని, సువార్థికుడు మేము ఆస్తులు పంచుకున్నప్పుడు సాయం చేయలేదని, సువార్థికుడు మేము గొడవలాడుకున్నప్పుడు మా కోర్టుకి వెళ్ళినప్పుడు మా పక్షాన్ని నిలబడలేదని ఎవరి మీద అడుగుతున్నారు? సువార్థికుడు మీ కోర్టు సమస్యలకు వచ్చేవాడు కాదు. సువార్థికుడు మీకు పెళ్లి సంబంధాలు చూసేవాడు కాదు. ఎవరి వ్యక్తిగత విషయాలు వారు జాగ్రత్తగా వాక్యాన్ని బట్టి న్యాయంగా చూసుకోవాలి. ప్రార్థన కోరితే చేస్తాడు అంతే. కాబట్టి వీటి విషయంలో ఎవరి మీద నిందలేయకూడదు. అతను మంచోడైనా చెడ్డోడైనా సువార్థకుడి మీద నిందలేయకూడదు. అవునా? కానీ వాస్తవం ఏంటంటే ఆయన సత్యం చెప్పకపోతే ఆయన దగ్గర ఉండకూడదు. పాయింట్ అర్థమైందా? రైట్. నేను మీకు కొన్ని విషయాలు చెప్పాను. యేసు ప్రభువు ఎందుకు వచ్చాడని బైబిల్లో రాసి ఉంది. యేసు ప్రభువు ఎందుకు వచ్చాడు? సంఘాన్ని కట్టడానికి వచ్చాడు, క్రొత్త నిబంధన చేయడానికి వచ్చాడు, రక్షించడానికి వచ్చాడు, పాపులను రక్షించడానికి వచ్చాడు, మృతులకు పునరుత్థానం తెలియజేయడానికి వచ్చాడు, నిత్యజీవం ఉందని చెప్పడానికి వచ్చాడు, దేవుడిని బయలుపరిచాడు, దేవుడిని ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలని చెప్పడానికి వచ్చాడు. ఇప్పుడు యేసు ప్రభు బ్రతుకున్నప్పుడు యేసు ప్రభు దగ్గరికి మనుషులు ఎందుకు వచ్చారు? అధికారం కోసం వచ్చారు, ఆశ్రయం కోసం వచ్చారు, ఆహారం కోసం వచ్చారు, సూచక్రియల కోసం వచ్చారు, జ్ఞానం కోసం వచ్చారు, ఆస్తి కోసం వచ్చారు, పొగడ్డం కోసం వచ్చారు. ఏవి రైట్ ఏవి రాంగ్? క్లియర్గా ఉన్నాయి కదా రైట్లు రాంగులు. ఇవి రైట్, అది రాంగ్. ఇప్పుడు మనం ఎందుకు రావాలి? ఈ రైట్ వాయిస్ కోసం రావాలి. దేనికోసం రాకూడదు? యేసు ప్రభు తిట్టాడు కదా అలా వ్యభిచారులారా అన్నాడా లేదా? యోహాను కూడా తిట్టాడు, సర్ప సంతానమా అన్నాడా లేదా? కాబట్టి దయతో మీరు ఆలోచించండి. ఇవాళ క్రైస్తవులు మీ పరలోకం వెళ్ళిపోతాము, ప్రార్థనలు చేసిన వాళ్ళు, ఉపవాసాలు చేసిన వాళ్ళు, సమాధులు పూజించిన వాళ్ళు, ఎన్నో రకాల మనుషులు ఉన్నారా లేరా? ఎందుకు వచ్చారు యేసు ప్రభు దగ్గరికి? వాళ్ళకే అర్థం అవట్లేదా? అయితే ఇప్పుడు ప్రత్యేకంగా ఏం జరగాలి అంటే, మనము దేవుడి దగ్గరికి ఎందుకు వచ్చాము, మనల్ని ఏం చేయమన్నాడు ఇప్పుడు అనేది మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం చివరి మాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఎఫెసీ 2:10. ఆయన చేసిన రైట్. ఇప్పుడు మనం ఎందుకు రావాలట? వీటి కోసం వచ్చి ఇప్పుడు ఏం చేయాలి? అవి తెలిస్తేనే దేవుడి దగ్గరికి వెళ్తాం. లేకపోతే బాధకుడు మీ అమ్మరిదని వెళ్తాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం
మత్తయి సువార్త 7వ అధ్యాయం 12వ వచనం. గౌరమ్మ చిన్న మగత మీద ఉంది. మత్తయి సువార్త 7వ అధ్యాయము 12వ వచనం. కావున మనుషులు మీకు ఏమి చేయవలని మీరు కోరుదురో అలాగనే మీరును వారికి చేయండి. ఇది ధర్మశాస్త్రంలో ప్రవక్తల ఉపదేశమై ఉంది. అది సక్రియ. నాకు అందరూ వందనాలు చెప్పాలని ఉంటుంది. హలో అమ్మా, నాకు అందరూ ఏం చేయాలి? అప్పుడు నేను అందరికి ఏం చేయాలి? అది సక్రియ. కానీ నేను మాత్రము చెప్పను, మీరు మాత్రము చెప్పాలి. నాకు అందరూ సమయానికి రావాలని ఉంటుంది. సత్క్రియలో ఇలా ఇది గోల్డెన్ వర్డ్ బైబిల్కి. మనుషులు ఏమి మీకు చెయ్యాలని కోరుతున్నారో మీరు మనుషులకి అదే. నన్ను అందరూ తన్నాలని ఎవడని కోరుకుంటాడా? చెప్పండి. నన్ను అందరూ తన్నాలని కోరుకుంటాడు ఎవడైనా? నాకు అందరూ వందనాలు చెప్పాలని కోరుకుంటాడా? కోరుకుంటే నువ్వు చెప్పు. అందరూ టైంకి రావాలని ఎవరైనా కోరుకుంటారా? కోరుకుంటే నువ్వు రా. ఇది సత్క్రియ. అవునా? అద్భుతమైన వచనం అండి ఇది. ఈ ఒక్క వచనంతో మనిషిని మొత్తం కొలిసేసి నిలబెట్టేయవచ్చు. కాబట్టి యేసు ప్రభు వచ్చే కారణం వేరు, యేసు ప్రభు దగ్గరికి ఈరోజు మనుషులు వచ్చే కారణము వేరు. అర్థం అవ్వలేదు బైబిల్, నేనేం చేయలేను. మీకు అర్థమైతే నేను సంతోషిస్తాను, ఆ పరమ తండ్రి సంతోషిస్తాడు, ఆనందిస్తాడు. ఇవి కారణాలు, అవి అకారణాలు. ఇవాళ కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒంట్లో బాగోలేదని, జబ్బు తగ్గిందని, పిల్లలు పుట్టారని, ఉద్యోగాలు వచ్చాయని, ఇల్లు కట్టుకున్నారని, ఆపరేషన్ సక్సెస్ అయిందని నమ్ముతున్నారా లేదా? అవి నమ్మకాలు? అవి కాదు, అవి నమ్మకాలు కావు. అవి పోలమ్మ గుడికెళ్ళోళ్ళు నమ్ముతారు, ఈ అరిసివిల్లు అవే నమ్ముతారు. అవునా? అవి నమ్మకాలు కావు, అవి మూఢనమ్మకాలు. కాబట్టి స్పష్టంగా యేసుప్రభు ఎందుకు వచ్చాడో నేను బోర్డు మీద రాశాను. స్పష్టంగా యేసుప్రభు దగ్గరికి వాళ్ళు ఎందుకు వచ్చారో, యేసుప్రభు వాళ్ళని ఎలా ఖండించాడో బోర్డు మీద రాశాను. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇవి తెలుసుకొని సత్క్రియలు చేయాలి. సత్క్రియలు ఏంటో వచ్చే ఆదివారం నేర్చుకున్నాం. మీ అందరికీ వందనాలు.